ఏం చేస్తాను చెప్పు, బట్ తప్పదు, మర్చిపో నన్ను. ప్రెగ్నెంట్ అయినా ఎన్నిసార్లు అబోర్షన్ చేయించినా నిన్ను, అవన్నీ మర్చిపోయినావా నువ్వు? మర్చిపోలేదు, బట్ నేను ఏం చేయలేను. నీ మీద మోజు తీరిపోయింది, నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పినావు అనుకో. 2-3 టైమ్స్ ప్రెగ్నెన్సీ కూడా అయింది, అబోర్షన్ కూడా చేయించిన సార్ నేను. అరే బాప్రే, ఓకే. మరి పెళ్లి చేసుకుంటే అయిపోయింది కదా. మీ పేరెంట్స్ ఒకవేళ వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, వేరే వ్యక్తితో మీరు హ్యాపీగా ఉండగలుగుతారా? సరే, అటు మీరు బయటకు వస్తే మీ పేరెంట్స్ చనిపోతారు, మీరు ఇక్కడ రాకుంటే మహేష్ చనిపోతాడు. హైదరాబాద్లో ఇవన్నీ చేశారు, విచ్చలివిడిగా తిరిగారు, లీవింగ్లో ఉన్నారు, పేరెంట్స్కి ఆ విషయం తెలియదు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళేసి ఉన్నదా అమ్మాయి? ఇతనితో ప్రెగ్నెంట్ అయ్యారు, అబార్షన్స్ చేయించుకున్నారు. ఈ విషయం తెలిస్తే మీ ఫాదర్ ఉండగలడా అమ్మా? మీరు ఆల్రెడీ తప్పు చేసేసారు, ఆల్రెడీ మీ పేరెంట్స్కి మోసం చేసేసారు. మరి ప్రేమించే ముందు తెలియదా, మీతో అలా చేసినప్పుడు తెలియదా మీ క్యాస్ట్? మరి ఇప్పుడు ఎందుకు క్యాస్ట్? నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ అలీ. నా విచారణ ఎపిసోడ్లో మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు కూడా ఒక ర్యాండమ్ మెయిల్ పిక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ సమస్య ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. చలో మెయిల్ ఓపెన్ చేద్దామండి. మహేష్ అని మనకు మెయిల్ చేశారండి. సో వాళ్ళ సమస్య ఏముందో తెలుసుకుందాం. మెయిల్స్ అయితే చాలా వచ్చాయి, కానీ ర్యాండమ్గా మహేష్ అనే పేరు మీద ఉంది మెయిల్. ఓపెన్ చేసి చూద్దాం. సో నా పేరు మహేష్ సార్, నేను కాల్ చేస్తున్నాను, కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్, నాకు కాల్ చేయండి. సరే, నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, మనం ఒకసారి కాల్ చేసి చూసుకుందాము. మెసేజ్ చాలా పెద్దగా ఉందండి, జస్ట్ సబ్జెక్ట్ చదివాను నేను. సో అంతా చదవాలంటే చాలా టైం తీసుకుంటుంది, మనం డైరెక్ట్ అతను కాల్ చేసే సమస్య తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామండి. చలో, నెంబర్ అయితే ఇచ్చారు, ఒకసారి కాల్ చేస్తాం. హలో, మహేష్ మాట్లాడుతున్నారా? యా మహేష్ గారు, మీరు నాకు మెయిల్ చేశారు మీ సమస్య గురించి. నేను అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నానండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మహేష్ గారు చెప్పండి, ఏమైందండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది సార్. ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాను. నేను ఒక అమ్మాయి లవ్ చేశాను. డిప్రెషన్ లో వెళ్ళే అవసరం ఏం లేదండి, నాకు క్లియర్ గా చెప్పండి మీ ప్రాబ్లం ఏముందో, మనము డిస్కస్ చేద్దాం. లవ్ ప్రాబ్లం అంటున్నారు, చెప్పండి. నేను ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది సార్. ఒక అమ్మాయి. ఓకే. 3 months నుంచి చాటింగ్ చేసుకున్నాం. ఓకే. ఒక రోజు మాట్లాడుకుని బయట కలిసాం సార్. ఓకే. అలా మాట్లాడుకుని అలా పరిచయం అయ్యా. అలా 6 months వరకు అలా జరిగింది సార్. ఓకే, మీకు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందా? అవును సార్, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది సార్ అమ్మాయి. ఓకే. 2 years లివింగ్ లో కూడా ఉన్నాం సార్, అన్ని మాట్లాడుకుని. 2 years లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఓకే. అవును సార్. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి నా వల్ల ప్రెగ్నెంట్ కూడా అయ్యింది సార్. ఓకే. 2-3 టైమ్స్ ప్రెగ్నెంట్ అబార్షన్ కూడా చేయించారు. నిమిషం, టెన్షన్ పడకండి, మీరు నార్మల్ గా మాట్లాడండి మహేష్. ఏం టెన్షన్ పడే అవసరం లేదు, మీ మాటలు చాలా తడబడుతున్నాయి. నార్మల్ గా మాట్లాడండి, సరేనా? క్లియర్ గా చెప్పండి నాకు ఏమైంది. అయితే 2 years తర్వాత 2 years లివింగ్ లో ఉన్నాం. ఓకే. నా వల్ల అమ్మాయి 2-3 టైమ్స్ ప్రెగ్నెన్సీ కూడా అయింది, అబార్షన్ కూడా చేయించిన సార్ నేను. అరే బాప్రే, ఓకే. మరి పెళ్లి చేసుకుంటే అయిపోయింది కదా. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా అమ్మాయి ఒప్పుకోవట్లేదు సార్. ఆ ఇంట్లో తెలిసిపోవడం వల్ల అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు అవసరం చేశారు అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా నేనంటే ఎక్కడో దగ్గర ఇష్టం ఉంది సార్. అదే సార్, ఒక దగ్గర డౌట్ ఎందుకు పడుతున్నావు? అమ్మాయి నీతో పాటు 2 years లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది కదా, నీకు తెలియలేదా ఇష్టపడుతుందా లేదా అని చెప్పేసి? మళ్ళా డౌట్ ఎందుకు, ఎక్కడో ఒక దగ్గర ఇష్టం అని? ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి ఎవరో చెప్పించారు అమ్మాయి. అమ్మాయి లేకపోతే నేను ఉండలేదు అనిపిస్తుంది సార్ నాకు. అమ్మాయి హై కాస్ట్ సార్, నేను లో కాస్ట్ సార్. అంటే ప్రేమించే ముందు తెలియదా హై కాస్ట్ లో కాస్ట్? తెలుసు సార్, కానీ ఇప్పుడు అమ్మాయి పైన చాలా ఎక్కువ ఫోర్స్ పెట్టుకున్నాను సార్ నేను. అరే మీరు పెట్టుకున్నారు కరెక్టే, అమ్మాయికి తెలియదా మీరు అసలు మీరు లో కాస్టా హై కాస్టా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి? ఆ అమ్మాయికి తెలీదా? మరి ప్రేమించే ముందు తెలియదా, మీతో అలా చేసినప్పుడు తెలియదా మీ క్యాస్ట్? మరి ఇప్పుడు ఎందుకు క్యాస్ట్ అర్థంగా వస్తుందట? సార్ పేరెంట్స్ ప్రాబ్లం ఉంది సార్, అందుకే అమ్మాయి ఒప్పుకోవట్లేదు సార్. లేదంటే అమ్మాయి కూడా ఇష్టం ఉంది సార్. అమ్మాయి మేజరే కదా? మేజరే సార్, కానీ ఇంట్లో వాళ్ళు పరువు పోతుందని రావట్లేదు సార్ అమ్మాయి. అమ్మాయిది ఎక్కడా అండి? అమ్మాయి ఆంధ్ర సార్, మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం సార్. అమ్మాయిది ఆంధ్ర. హైదరాబాద్ లో ఇవన్నీ చేశారు, విచ్చలివిడిగా తిరిగారు, లీవింగ్ లో ఉన్నారు,
పేరెంట్స్కి ఆ విషయం తెలియదు, ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళేసి ఉన్నదా అమ్మాయి? అది తప్పు కదా. మరి మీరు ట్రై చేయలే మరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయడానికి? అంత ధైర్యం సరిపోరు సార్, అంటే వాళ్ళ హై కాస్ట్ కదా, మాది లో కాస్ట్ సార్, అందుకని మరి. అరే ఈ రోజుల్లో హై కాస్ట్ లో కాస్ట్ ఏముందబ్బా, అట్లాంటిది ఏం లేదు ఈ రోజుల్లో. 21st సెంచరీలో కూడా అలాంటివి ఉన్నాయా? అవును సార్, వాళ్ళ పేరెంట్స్ ఆలోచించట్లేదు కదా సార్. ఓకే, అమ్మాయి పేరెంట్స్ వల్ల ఉండిపోతుంది, లేదంటే అమ్మాయి కూడా ఇష్టం ఉంది సార్. ఓకే, వైఫ్ లా చూసుకున్నాను సార్. మరి ఇంకేంది, వైఫ్ లా చూసుకున్నారు అమ్మాయిని, మరి పెళ్లి చేసుకుంటే అయిపోతుండే కదా, మరి అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుంది? ఒక మ్యారేజ్ తాళే కట్టలేదు సార్ అమ్మాయిని, కానీ అమ్మాయి వెళ్ళిపోయింది సార్, అక్కడికి రావడానికి అవ్వట్లేదు. ఎట్లయినా మీరే కొంచెం. నేనేం చేయగలుగుతా అంటే, ఇప్పుడు మీ ఇద్దరు లవ్ విషయం, ఇప్పుడు ఆమెకి ఇష్టం లేదు అంటే ఆమె ఇష్టం ఉంటది, ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు మనం ఫోర్స్ చేసి చెప్పలేం కదా. మనం ఏం చెప్పగలుగుతాం, ఆమె ఇష్టం అది. ఆమె కూడా నేనంటే చాలా ఇష్టం సార్, అమ్మాయి తను నాతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది, ఎక్కడికైనా వచ్చేది, మీతో పాటు ఎక్కడికైనా వచ్చేది, మీతో పాటు హ్యాపీగా ఉండేది. అంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పదు కదా, మీరు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి తక్కువ చేస్తేనే ఆమె మీరు ఎలిజిబుల్ కాదు అని అనుకుంటున్నది. పేరెంట్స్ ప్రాబ్లమే కానీ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం ఉంది సార్, అది నాకు తెలుసు సార్. షూర్ సార్, ఇప్పటి వరకు ఇద్దరు 2 years లో ఒకసారి కూడా గొడవ పడలేదు సార్. ఆమెతో నేను ఒకసారి కూడా కోపంగా ఎప్పుడు మాట్లాడలేదు సార్. మహేష్ గారు, మీరు అమ్మాయితో ఎప్పుడు మాట్లాడారు లాస్ట్లీ? 15 days బ్యాక్ మాట్లాడాను సార్. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. వాళ్ళ ఊరు తెలుసు కదా, మరి ఒకసారి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాలండే కదా తెలిసేది. కరెక్టే సార్, అమ్మాయి ఏ పొజిషన్ లో ఉందో తెలియకుండా వెళ్ళలేము కదా సార్. నేను వెళ్ళలేదు. చేసేసారు అనుకుంటా వాళ్ళ ఇంట్లో. పెళ్లి అయితే చేయరు సార్, అమ్మాయికి ఇష్టం లేదు సార్ వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవడం. ఇష్టం లేదు అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతారు? అమ్మాయి ఎప్పుడు ఎలా చేంజ్ అవుతారో చెప్పలేము. అమ్మాయితో నేను 2 years ఉన్నాను సార్ కదా సార్, నాకు తెలుసు సార్, ఆ మాత్రం తెలియకుండా ఉండదు కదా. ట్రావెల్ చేసిన అమ్మాయి మీరంటే ఇష్టం లేదని అట్లా వెళ్ళిపోదు కదా. వెళ్ళిపోదు సార్, కానీ నార్మల్ గా పిలిచారు సార్ ఇంట్లో వాళ్ళు, అప్పుడు అవసరం చేశారు సార్. కానీ అమ్మాయిని పేరెంట్స్ వదిలి రావడానికి ఇష్టం లేదు సార్, పొరుపోతుందని ఆలోచిస్తున్నాం అనుకుంటున్నారు మరి మీరు మహేష్. అమ్మాయితో ఉండాలనుకుంటున్నాం సార్, అట్లానే మీరే కొంచెం కలపాలి సార్. అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మనం ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేయగలమా? చేయలేం కదా. లేదు సార్, అమ్మాయికి ఇష్టం సార్. నేనంటే అమ్మాయి మీకు కాంటాక్ట్ లో ఉన్నదా? 15 days బ్యాక్ చేశాను సార్, స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. అప్పుడు ఒకసారి అమ్మాయి నెంబర్ కి అయితే కాల్ చేయండి, చూద్దాం రింగ్ అవుతుందా లేదా. ఒకవేళ రింగ్ అయి కాల్ లేపితే కాన్ఫరెన్స్ లో తీసుకోండి, నేను ఉన్నా అన్నట్టు చెప్పకండి. ఓకే సార్. సరే చేయండి కాల్. ఓకే సార్. హలో, చెప్పు మహేష్. ఎట్లున్నావు? ఎంత ఎందుకు కాల్ చేసావు? చెయ్యొద్దని చెప్పాను కదా. అలా అంటావేంటే, నిన్ను ఎంతగా లవ్ చేసి ఇప్పుడు అలా మాట్లాడతావేంటంత? మర్చిపోమని చెప్పాను కదా. అట్లా ఎట్లా మర్చిపోతావు? ఏం కాదు, మర్చిపో. మరి నాకు కాల్ చేయకు. నువ్వు చెప్పినంత ఈజీ కాదు కదా మర్చిపోవడం. ఎట్లా చెప్తావు నువ్వు? అసలు అర్థం కాదు. అసలు నువ్వు ఎందుకు కాల్ చేసావు? నువ్వు లేకుండా నేను ఉండలా. ఎంత స్ట్రాంగ్ మాట్లాడుతాను. నా దగ్గరికి వచ్చేసాయి, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం. నేనైతే మా పేరెంట్స్ ని వదిలి ఎప్పటికీ రాను. మా పేరెంట్స్ అంటున్నా, ఇప్పుడు అంటున్నావు. నాకు ఫస్ట్ ఎందుకు చెప్పలే? మన ఇద్దరం 2 years లివింగ్ లో ఉన్నాం, అప్పుడు ఎందుకు చెప్పలే? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నాకు నా పేరెంట్స్ ఇంపార్టెంట్, వాళ్ళ తర్వాత ఇంకేదైనా సరే. కానీ నువ్వు నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా. చెప్తున్నా కదా, మా పేరెంట్సే కావాలని. వాళ్ళ పరువు నేను తీయలేను. వాళ్ళు నన్ను ఇంతగా పెంచి పెద్ద చేశారు, సో వాళ్ళని నేను మోసం చేయలేను. నువ్వు లేకపోతే నేను ఉండలేనంత. నువ్వంటే నాకు ఇష్టం లేదు, మర్చిపో నన్ను. నేను అలా మర్చిపోలేను. కావాలని చచ్చిపోమంటే చచ్చిపోతాను. నీకు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా, నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉండు. అలా ఎలా మర్చిపోతా నేను? నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా చూసుకున్నా? మీ పేరెంట్స్ కన్నా నేను బాగా చూసుకున్నా. నా అంత మంచిగా ఇంకెవరు చూసుకోరంట. నిన్ను అంత బాగా చూసుకున్నా. నేను రాలేను మహేష్, మా పేరెంట్స్ ని వదిలి నేను ఎక్కడికి రాలేను. నువ్వేది అడిగితే అది కొనిచ్చిన, ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకుపోయినా. నేను ఇప్పుడు ఎలా వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు? ఇక్కడ నా పొజిషన్ నీకు తెలియట్లేదు, అలా అయిపోయినా నువ్వు లేకుండా. నేను ఇప్పుడు ప్లీజ్ నువ్వు నాకు వచ్చేసి ఇక్కడ నా దగ్గర ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటా, నిన్ను ఇంకా హ్యాపీగా చూసుకుంటా. నేను రాలేను మహేష్, మా పేరెంట్స్ ని వదిలి నేను రాలేను. వాళ్ళు నా కోసం ఎంత కష్టపడి నన్ను పెంచారో నాకు తెలుసు. అంతకన్నా ఎక్కువగా చూసుకున్నాను కదా, ప్రెగ్నెంట్ కూడా అయినావు నా వల్ల నువ్వు. అయినా మహేష్ ఏం చేస్తాను చెప్పు, బట్ తప్పదు, మర్చిపో నన్ను. ప్రెగ్నెంట్ అయినా ఎన్నిసార్లు అబోర్షన్ చేయించినా నిన్ను, అవన్నీ మర్చిపోయినావా నువ్వు?
మర్చిపోలేదు, బట్ నేనేం చేయలేను. నువ్వు లేకుండా అయితే నేను ఉండలేకపోతున్నా, పిచ్చోని అయిపోతున్నా, ఏదేదో అవుతుంది నాకైతే. మర్చిపో మహేష్, ఏం చెయ్యలేము. నీకు తెలుసు కదా మా ఫ్యామిలీ గురించి, నేను నీకు ముందే చెప్పాను. క్యాస్ట్ కోసం మా ఫ్యామిలీ ఎంత వరకైనా పోతది, చంపేస్తారు. విను, మా నాన్న పాయిజన్ తాగి చచ్చిపోతానంటున్నారు ఇంట్లో నుంచి కదిలితే. నువ్వు ఇలా మాట్లాడుతావని నేను అడ్వకేట్ సార్తో మాట్లాడాను. నిన్ను ఒకసారి మాట్లాడు, సార్ ఉన్నారు, లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, లైన్ లో ఉంది సార్, ఆమె ఒకసారి మాట్లాడుతుంది సార్. చెప్పండి సార్. ఏమైందమ్మా, ఎందుకు రావడానికి ప్రాబ్లం ఏముంది? మా పేరెంట్స్ ని వదిలి నేను రాలేను సార్. అంటే పేరెంట్స్ కాస్ట్ ఇవన్నీ ముందు గుర్తు రాలే మీకు? మేమిద్దరం లివింగ్ లో ఉన్నాం గానీ ఒకరిదొకరు చెప్పుకున్నాం సార్. ఎప్పటికీ పేరెంట్స్ అయితే మ్యారేజ్ కి ఒప్పుకోరు అనే చెప్పుకున్నాం సార్. పోనీ ఉన్నన్నాళ్ళైనా హ్యాపీగా ఉందాం ఒకరికొకరు అనే ఉన్నాం సార్ మేము. బట్ మ్యాటర్ ఇంత దూరం వస్తుంది అనుకోలేదు సార్. బట్ ప్రెసెంట్ అయితే మా పేరెంట్స్ వదిలి నేను తన దగ్గరికి వెళ్ళలేను సార్. ఓకే, మరి వేరే పెళ్లి చేసుకుంటారా మీరు? వేరే వ్యక్తితో మ్యారేజ్ చేసుకుంటారా? వేరే వ్యక్తితో మ్యారేజ్ చేసుకునే ఒపీనియన్ లేదు సార్. మరి ఎలా లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉంటారా? మీ ఫాదర్ కి మీరు తినతోటి 2 years భార్యాభర్తల కలిసి ఉన్నారు, ఇతనితోటి ప్రెగ్నెంట్ అయ్యారు, అబార్షన్స్ చేయించుకున్నారు. ఈ విషయం తెలిస్తే మీ ఫాదర్ ఉండగలడా అమ్మా? ముందు నన్ను చంపేస్తారు సార్. మరి మీకు మంచిగా అనిపిస్తున్నదా ఇదంతా చేయడం? ప్రెసెంట్ అయితే తెలియదు కదండి సార్. ఇప్పుడు మీరు హద్దులు దాటేశారండి. ఇప్పుడు ఈ అబ్బాయి మీరు లేకుండా ఉండలేను అంటున్నాడు. అవును సార్. ఇప్పుడు నేను ఏ తప్పు చేస్తే మా పేరెంట్స్ కూడా పాయిజన్ తాగి చచ్చిపోతాను అనే స్టేజ్ కి వచ్చింది సార్. ఓకే, నన్ను పెంచినందుకు వాళ్ళ ప్రాణాలు తీయలేను కదండి సార్ నేను. మీరు అన్నది కరెక్టే పాయింట్, కానీ మీ యొక్క హ్యాపీనెస్ కోసం ఒక అబ్బాయి లైఫ్ ని స్పాయిల్ చేసి అబ్బాయితో ఇలా లివింగ్ లో ఉండి తన లైఫ్ స్పాయిల్ చేయడము, తన ప్రాణాలు కూడా పోయేలా చేయడం అనేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? కరెక్ట్ అనిపించట్లేదు సార్. తనంటే నాకు ఇష్టమే, కానీ నన్ను పెంచి ఇంత స్టేజ్ కి తీసుకొచ్చిన మా పేరెంట్స్ ని మోసం చేయలేను కదండి సార్. అంటే మీరు ఇప్పటిదాకా మీ పేరెంట్స్ ని మోసం చేయలేదు అనుకుంటున్నారా అనిత గారు? చేశాను సార్. మోసం చేసేసారు మీరు ఆల్రెడీ, మళ్ళా కొత్తగా మోసం చేయలేని అంటున్నారేంది? ఇప్పుడు మెల్లిమెల్లిగా కొంచెం టైం తీసుకొని అయినా తర్వాత చూసుకోవచ్చు, కానీ ఒప్పుకోవడం అనేది జరగదు సార్. అందుకే మర్చిపో నన్ను అని చాలా సార్లు నేను మహేష్ కి చెప్పాను సార్. నాకు ఫోన్ చేయొద్దు, నన్ను మర్చిపో అని. సరే, మహేష్ మర్చిపోతాడు, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు మర్చిపోతారా? ఉండలేను సార్ మహేష్ లేకుండా. మీ క్యాస్ట్ లో ఉన్న అబ్బాయితో పెళ్లి చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండగలరా? హ్యాపీగా ఉండలేను సార్. ప్రతి మూమెంట్ లో నాకు ఇప్పటికీ తనే గుర్తొస్తున్నారు. అంటే చస్తూ బతకడం కన్నా ఒకసారి కొంచెం రిస్క్ అవుతుందేమో. మీరు వచ్చేసి తినతోటి ఉంటే అయిపోతుంది కదా, వచ్చేస్తే అయిపోతుంది కదా. మీరు మేజర్ కదా, మీ ఇష్టమైన వ్యక్తికి పెళ్లి చేసుకోవడం మీ హక్కు కదా. మరి ఎందుకు మీరు ఇంత రిస్ట్రిక్షన్స్ లో ఉంటున్నారు? మీరు ఆల్రెడీ తప్పు చేసేసారు, ఆల్రెడీ మీ పేరెంట్స్ కి మోసం చేసేసారు. ఆ విషయం మీ పేరెంట్స్ కి తెలియదు. ఈ విషయం మీ పేరెంట్స్ కి తెలిస్తే మీరు ఒక అబ్బాయితో ఒక 2 సంవత్సరాలు హైదరాబాద్ లో కలిసి సహజీవనం చేశారన్న విషయం మీ పేరెంట్స్ కి తెలిస్తే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోయినట్టే అవుతారండి. వాళ్ళ దగ్గర ఏ ఆప్షన్ ఉండదు ఈ అబ్బాయికి ఇచ్చి చేయడం తప్ప. అవునా కదా? అవును సార్. బట్ ఇప్పుడు వాళ్ళకి తెలిసిన బట్ క్యాస్టే వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి మహేష్ కి అయితే ఇచ్చి నన్ను చెయ్యరు సార్. నేను తప్పు చేసినా సరే వేరే వాళ్ళకే ఇచ్చి నన్ను మ్యారేజ్ చేయాలని చూస్తారు సార్. మీ లైఫా వాళ్ళ లైఫా అండి? వాళ్ళు ఇచ్చిన లైఫే కదండి సార్. వాళ్ళు మీకు ఇచ్చిన లైఫ్ కరెక్టే. వాళ్ళు మీకు ఇచ్చిన లైఫ్ వాళ్ళు ఇచ్చినట్టే మీరు పెట్టుకున్నారా, దాన్ని స్పాయిల్ చేసుకున్నారా? నాకు నచ్చినట్టు నేను బతికాను సార్ నా లైఫ్, నాకు నచ్చిన అబ్బాయితో. మరి ఇంకేంది, ఇక ముందు కూడా ఆ నచ్చిన అబ్బాయితోటే ఉండమని చెప్తున్నాను కదా నేను కూడా. బట్ పేరెంట్స్ చనిపోతానంటున్నారు కదా సార్. నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఇంట్లో టార్చర్ పెడుతున్నారు, నన్ను బయటికి వెళ్ళనివ్వడం లేదు, ఫోన్ ఇవ్వడం లేదు నాకు. సరే, అటు మీరు బయటకు వస్తే మీ పేరెంట్స్ చనిపోతారు, మీరు ఇక్కడ రాకుంటే మహేష్ చనిపోతాడు. ఏం చేస్తారు మీ ఇష్టం. నేను మిమ్మల్ని ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేను. పెళ్ళి అనేది జోక్ కాదు కదా, మీ ఇష్టం. ఏం చేయాలో నాకు తెలియటం లేదు సార్. మీరు నిజంగా ప్రేమించి ఉంటే, మీ మనసులో మహేష్కి చోటు ఉంటే, మహేష్ తోటి మీరు లైఫ్ లాంగ్ బతుకుతా అనే మీకు ఒక ధీమా ఉంటే మీ ఇల్లు వదిలేసి వచ్చేయండి.
మీ పేరెంట్స్ ఏమీ చేసుకోరు, ఏమీ అవ్వరు. 2 years తర్వాత మీరు వెళ్తే వాళ్ళే అంత సర్దుకుంటారు, మొత్తం ఓకే అవుతుంది. కేవలం క్యాస్ట్ వల్ల ఒప్పుకోవట్లేదంటే అది మూర్ఖత్వం. అలాంటిది ఏమీ లేదు ఈ రోజుల్లో. మహేష్ అంటే నాకు ఇష్టమే సార్. వచ్చేయండి మరి, ఇష్టం ఉంటే. నేను హ్యాపీగా ఉంటాను సార్. మరి ఇంకేంది హ్యాపీగా ఉంటా అంటే వచ్చేయండి అమ్మా. మీరు మేజర్ గుడ్డి వ్యక్తి అయినా కానీ, వికలాంగులైనా కానీ, ఎవరైనా కానీ మీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. మీకు మన కాన్స్టిట్యూషన్ మీ ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్తుంది. అదే సార్, ఇంత అవగాహన అయితే లేదు సార్. మరి అంటే సపోర్ట్ కూడా ఎవరిది లేదు సార్. ఇలా చెయ్యొచ్చు అని చెప్పే వాళ్ళు కూడా మాకు ఎవరు లేదు సార్. మెయిన్ సపోర్ట్ లేదు సార్. ఇంకేంటి, మీతో పాటు 2 సంవత్సరాలు ట్రావెల్ చేసిండు అబ్బాయి. అవును సార్. చాలా దగ్గరగా మంచిగా నీట్ గా చూసుకున్నాడంట. ఇంకేం కావాలి మీకు? మీకు నిజంగా తన ఇష్టం అంటే మీరు వచ్చేయండి. ఏదైనా మీకు లీగల్గా సపోర్ట్ కావాలంటే మా టీం ఇస్తుంది. మీకు షెల్టర్ కావాలన్నా మేము ఇప్పిస్తాం. మీరు ఉండండి, హ్యాపీగా జాబ్ చేసుకోండి, మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. తను చాలా డిప్రెషన్లో ఉండి నాకు మెయిల్ చేశాడు. మీ పేరెంట్స్ ఒకవేళ వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, వేరే వ్యక్తితో మీరు హ్యాపీగా ఉండగలుగుతారా? ఎలా ఉండగలుగుతాను సార్? ప్రతి మూమెంట్ లో తనే గుర్తొస్తారు సార్. ఫిజికల్ గా కూడా నేను హ్యాపీగా ఉండలేను కదండి సార్ మహేష్ తో ఉన్నట్టు. అప్పుడు మీ మ్యారేజ్ డిస్టర్బ్ అవుతుందా? డిస్టర్బ్ అవుతుంది సార్, కన్ఫర్మ్ గా. ఎవరి లైఫ్ స్పాయిల్ అవుతుందండి అప్పుడు? నా లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్. మీ ఫాదర్ ఫీల్ అవుతాడా కాదా మీ లైఫ్ స్పాయిల్ అయితే? అవుతారు సార్. మరి అప్పుడు అయ్యే ఫీలింగ్ ఇప్పుడే కొన్ని రోజులు ఫీల్ అవ్వనియండి. మీరు వచ్చేయండి, మీ ఇష్టమైన అబ్బాయితో పెళ్లి చేసుకోండి. ఏ ఫాదర్ మదర్ అయినా కానీ వాళ్ళ కూతురు హ్యాపీగా ఉండాలనే చూస్తారు కదా. సరే కొన్ని రోజులు మీ మీద కోపం ఉంటదేమో, తర్వాత అయితే సర్దుకుంటది కదా మొత్తం సిచ్యువేషన్. పాయిజన్ తాగి చచ్చిపోతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. ప్రతి పేరెంట్ అలానే చెప్పి బెదిరిస్తారండి. మీరు అదొక్కటే మైండ్ లో పెట్టుకొని రాకండి. చెప్పండి అర్థమయ్యేలా. మళ్ళా వినకపోతే ఇంకా నేను మీకు ఏం చేయాలో నేను మీకైతే ఇన్సిస్ట్ చేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఎలా కలవాలో అది మీకే బాగా తెలుసు. మీరు కలవండి. ఏదైనా సపోర్ట్ ఏదైనా కావాలంటే మేము ఇస్తామండి, మా టీం మీకు ఇస్తుంది. ఓకే సార్. బట్ ఇప్పటి వరకు ఇలా ఎవరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఇట్లా ఉండొచ్చు, చెందొచ్చు, ఎవరి లైఫ్ వాళ్ళు బతకచ్చు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు సార్ ఇప్పటి వరకు. మీరు ఇంటికాడ నుంచి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని రండి. బయట ఎక్కడైనా జాబ్ చేసినా ఏం చేసినా మీకు యూస్ఫుల్ అవుతుందండి. ఓకే సార్. మహేశ్వరి అమ్మాయి వస్తా అంటుంది, మరి చూసుకోగలుగుతావా హ్యాపీగా? సార్ హ్యాపీగా చూసుకుంటాను సార్. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. వచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను సార్ నేను. అమ్మ నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. తన మీద అయితే నాకు చాలా నమ్మకం ఉంది సార్. ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికాడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళరాదు మహేష్, గుర్తు పెట్టుకో. ఓకే సార్, నేనైతే చాలా హ్యాపీగా చూసుకుంటా. అమ్మాయి కూడా వెళ్ళిపో, నాకు అద్దు, నీ మీద మోజు తీరిపోయింది, నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పినావు అనుకో, అమ్మాయి ఆగమైపోతుంది. అట్లా ఏం చెప్పాను సార్ నేను. నీ మీద రివర్స్ కేసులు అవుతాయి, అర్థమైందా? అమ్మాయిని అయితే చాలా చూసుకుంటున్నాను, బాగా చూసుకున్నా సార్. అమ్మాయి కూడా తెలుసు సార్. నమ్మకం ఉందా అమ్మా నీకు? నమ్మకం ఉందా ఆయన చూసుకుంటాడని? నమ్మకం ఉంది సార్. నీకు ఒకవేళ చూసుకోకపోతే మాకు ఫోన్ చేయి, మా నెంబర్ ఉంటది. ఓకే సార్. హ్యాపీగా ఉండండి, మీ ఇష్టం. ఓకేనా? మీరు ఇంటికా నుంచి వెళ్ళిపోండి అని అయితే నేను చెప్పట్లే. మీ లైఫ్ మీకు అర్థమయ్యేటట్టు మీరు లీడ్ చేయండి. ఓకే సార్. మీకు రావాలంటే రండి, లేదు మీకు ఉండాలంటే ఉండండి. నేను మీకేం ఇన్సిస్ట్ చేయట్లేదు. ఓకేనా? ఓకే సార్. కేవలం చెప్తున్నా, చట్టం ఏందో మీకు తెలుపుతున్నా అంతే. ఓకే సార్. మహేష్, మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లే మళ్ళీ మా ఇద్దరం కలిసాను సార్. కలిసారు అనుకోకండి, ఆమె రావాలే కదా ముందు మీ దగ్గరికి. లేదు సార్, నేను ఎట్లయినా వచ్చేస్తాను సార్. ఎట్లయినా ఇక్కడ నుంచి నేను బయటపడి. ప్రాబ్లం సాల్వ్ సాల్వ్ అయితే సార్ మీ వల్లే సార్. చాలా థ్యాంక్ యూ సార్. నా వల్ల ఏముందండి, అమ్మాయి సపోర్ట్ చేసింది అందుకే సాల్వ్ అయింది. అమ్మాయి నేను రాను అని చెప్తే మీరేం చేసేవాళ్ళు? లేదు సార్, మీరు లేకపోతే అమ్మాయి అసలు కన్విన్స్ అయ్యేది కాదు సార్. మీ వల్ల అంతే అయింది. అమ్మాయి నమ్మకం లేదు నాకైతే. లేదు సార్, నేను ఎట్లయినా మా పేరెంట్స్ కోసం ఇంకా ఆలోచించకుండా నా లైఫ్ కోసం ఆలోచిస్తాను సార్ ఇక్కడ నుంచి అయినా. మరి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందేమో, మళ్ళా ఒకసారి అడుగు, మరి క్లారిటీ తెలుసుకో. లేదు సార్, మరి చెయ్యను సార్. 2 days లో నేను బయలుదేరి తన దగ్గరికి వెళ్ళిపోతాను సార్, సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని. ఓకే అండి, మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. చాలా హ్యాపీగా ఉన్నాను సార్, అంతా మీ వల్లే సార్. ఇది మీ లైఫ్ అండి, మీ ఇష్టం. ఓకేనా? పేరెంట్స్ వినకపోతే ఏం చేస్తారు? మీరు ఆల్రెడీ తప్పు చేసేసారు. చేయని తప్పు మీరు చేసేసారు. అది చేయకపోతే నేను మీ పేరెంట్స్ తోటే ఉండనని చెప్పేటోని. కానీ మీ లైఫ్ అనేది ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అవుతుంది. వేరే వాళ్ళని చేసుకుంటే మాత్రం డిస్టర్బ్ అయిపోతారు మీరు. మీతో పాటు ఈ అబ్బాయి కూడా ప్రాబ్లంలో పడతాడు. అందుకోసమే సజెస్ట్ చేస్తున్నా, మీరు ఈ అబ్బాయితో ఉండడమే బెటర్. అదే సార్, నాకు ఇప్పుడు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు కళ్ళు తెరిపించినందుకు. నా ఫ్యూచర్ నేను ఆలోచిస్తాను సార్. ఇక్కడ నుంచి వాళ్ళ కోసం ఆలోచించకుండా మహేష్ నేను హ్యాపీగా ఉండేలా చూస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ వల్ల మేము ఇద్దరం మళ్ళీ కలిసి ఉన్నాం సార్.
వెల్కమ్ అండి. సరే ఓకే, కట్ చేయండి మహేష్. ఓకే సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సమాజంలో. ఇద్దరు కలిసి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారంట, ప్రెగ్నెంట్ కూడా చాలా సార్లు అయిందంట. ఇవన్నీ అయ్యాక కూడా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అనడం ఎక్కడ దాకా న్యాయం? చేసుకున్న అబ్బాయి కూడా మోసపోతాడు, ఈ అబ్బాయి కూడా నేను సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు? జస్ట్ కొన్ని డేస్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవుతారు, కానీ వాళ్ళ కూతురు లైఫే కదా బెటర్ అయ్యేది, అది వాళ్ళు తర్వాత గ్రహిస్తారు. అందుకోసమే ఇలా చేయండి అని చెప్పా. బట్ హానెస్ట్ గా వాళ్ళ మీదనే వదిలేసిన, నేనైతే ఏది ఇన్సిస్ట్ చేయలేదు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ నేను తీసుకొస్తుంటాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.